హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి సొరకాయ క్యారెట్ హల్వా. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. మీ ఇంటికి చుట్టాలు ఎవరైనా అనుకోకుండా వచ్చినప్పుడు ఇలా సింపుల్గా నా స్టైల్లో నేను చేసేటట్టు పెట్టండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందని పొగడ్తలతో మిమ్మల్ని ముంచెత్తేస్తారు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. అలా కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కాగిన తర్వాత అందులోకి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని అదే నేతిలోకి తురిమి పెట్టుకున్న 3 క్యారెట్లని తురుముని వేసుకొని కలుపుకొని మూత పెట్టి క్యారెట్ని బాగా మగ్గించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మగ్గిన తర్వాత మాత్రమే సొరకాయ తురుము వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ సొరకాయ అయితే తీసుకున్నాను. గింజలు తీసేసి ఒట్టి బెరడు మాత్రమే తురుముకు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులో బాగా కలుపుకొని 2 మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ అడుగు నుంచి మొత్తం బాగా కలిపి చూసుకోవాలి. మెత్తగా మొత్తం మనకి సొరకాయ క్యారెట్ మెత్తగా మగ్గిపోవాలి. అలా మగ్గిన తర్వాత మాత్రమే హాఫ్ కప్పు దాకా పంచదారను వేసుకోవాలి. హాఫ్ కప్పు పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి. పంచదార బాగా కరిగితేనే మనకి ఆ క్యారమలైజ్ అనేది తీపిదనం అనేది ఎక్కువ అవుతుంది. బాగా పంచదార కలిసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత పంచదార కరిగిపోతుంది కదా, అలా కరిగిన తర్వాత మాత్రమే 1 కప్పు దాకా పాలు పోసుకోవాలి. 1 కప్పు చిక్కటి పాలు పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అందులోనే 1 స్పూన్ దాకా యాలకుల పౌడర్ ఉంటుంది కదా, యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆ పాలు అనేది మొత్తం దగ్గరికి వచ్చే వరకు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పాలు అనేవి దగ్గర పడిన తర్వాత మాత్రమే పచ్చి కోవా ఉంటుంది కదా, పచ్చి కోవాని 1/2 కప్పు వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా పచ్చి కోవాని 1/2 కప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకున్నాం కదా, అలా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం హల్వా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని అవి దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని హల్వా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ అయిన సొరకాయ క్యారెట్ హల్వా అయితే రెడీ. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.